కార్తీక దీపం 2 ఆగస్టు 21వ తేదీ 442వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తెల్లవారితే పెళ్లి ఉండడంతో కార్తీక్ బాబు, దీప, కాంచన, అనసూయ, శౌర్యపాప, శ్రీధర్ కుటుంబ సమేతంగా ఒకరోజు ముందుగానే శివనారాయణ ఇంటికి వస్తారు. ఇలా అందరూ రావడంతో పారిజాతం షాక్ అవుతుంది. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అడుగుతుంది. అదే సమయంలో శివనారాయణ వచ్చి నేనే రమ్మన్నాను అంటాడు. పెళ్లి రేపే కదా, మగ పెళ్లివారిని సంప్రదాయం ప్రకారం ఒకరోజు ముందుగానే రమ్మంటాం కదా అని దశరథ వివరిస్తాడు. అందుకే వాళ్లను ఒకరోజు ముందుగా రమ్మన్నాం. వారికి విడిదింటినిచ్చి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోమని శివనారాయణ చెప్తాడు. అలాగే ఇప్పుడు కార్తీక్ బాబు, దీప మనకు పని మనుషులు కాదని చెప్తాడు. ఎలాంటి లోటు రాకుండా చూసుకోమని అంటాడు. ఇక విడిదింట్లో అందరూ ఒకే చోట కూర్చునుంటారు. కాంచన, దశరథ, సుమిత్ర, జ్యోత్స్న, పారిజాతం, కార్తీక్ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కాంచన తన అన్నయ్య దశరథతో సంతోషంగా ఉండడం చూసి పారిజాతం తట్టుకోలేకపోతుంది. దాంతో వెంటనే దశరథను పిలిచి ఇది నిజం పెళ్లిలాగే ఉంది అని అంటుంది. నిజం పెళ్లేంటి పిన్ని, నిజంగా మనింట్లో జరుగుతున్న పెళ్లే కదా అనంటాడు. ఇంకా నయ్యం, కార్తీక్ బాబుని జ్యోత్స్న మెడలో తాళి కట్టమని అనలేదు అంటుంది. దాంతో దశరథ, కాంచన పారుపై ఫైర్ అవుతారు. నీకెలాంటి సమయంలో ఏం మాట్లాడాలో అస్సలు తెలియడం లేదా అని ప్రశ్నిస్తారు. దాంతో సుమిత్ర, పారు, జ్యోత్స్న ఒకవైపు, కాంచన, కార్తీక్, దశరథ, అనసూయ మరోవైపు ఘర్షణ పడుతూ ఉంటారు. అదే సమయంలో శివనారాయణ రావడంతో అందరూ సైలెంట్ అవుతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 22వ తేదీ 443వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, శివనారాయణ రావడంతో అందరూ గొడవ పడడం ఆపుతారు. ఏమైంది, ఎందుకిందాక అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. ఏం లేదు నాన్న, రేపటి పెళ్లికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలా అని మాట్లాడుకుంటున్నాం అని దశరథ బదులిస్తాడు. దాంతో శివనారాయణ అంతకంటే ముందు మనం చెయ్యాల్సిన ముఖ్యమైన పని మరొకటి ఉంది అని అంటాడు. ఇక పారిజాతాన్ని పిలిచి వెంటనే వెళ్లి తన బెడ్రూంలో ఒక కవర్ ఉంటుంది తీసుకురమ్మని అంటాడు. ఆ వెంటనే కుంకుమ తీసుకుని రమ్మని చెప్తాడు. అన్నీ ఒకేసారి చెప్పొచ్చు కదా అని పారిజాతం మండిపడుతుంది. వెళ్లి కుంకుమ తీసుకొస్తుంది. ఇక ఆ తర్వాత శివనారాయణ ఆడపడుచు కాంచనకు తానే స్వయంగా బట్టలు పెడతానని అంటాడు. మీరెవ్వరూ ఎలా బట్టలు పెట్టినా ఆడపడుచుకు పట్టుచీర పెడతానని అంటాడు. తన భార్య గుర్తుగా ఈ చీర పెడుతున్నాను అని చెప్పడంతో కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎవరో పరాయి వాళ్లకు బట్టలు పెట్టినట్టుగా ఇలా నాకు మీరు బట్టలు పెట్టడం ఏంటి నాన్నా అని ఏడుస్తూనే అడుగుతుంది. నేను పరాయిదాన్నయ్యానా? నా కన్నతండ్రి చేతుల మీదుగానే దానం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటుంది. నేను ఈ ఇంటి బిడ్డనే కదా, మరి మీరు నన్ను కూతురులా చూడనప్పుడు ఈ వస్త్రాలు నాకెందుకు అని అంటుంది. నాకసలు ఈ బట్టలు వద్దు అని అంటుంది. దాంతో శివనారాయణ కూడా భావోద్వేగమవుతాడు. తన కన్న కూతురు కళ్లల్లో కన్నీళ్లు చూసి నా కూతురుగానే చూస్తున్నాను అనంటాడు. దాంతో కాంచన కన్నీళ్లు పెట్టడం ఆపుతుంది. అప్పుడు తండ్రి పెట్టిన చీరను తీసుకుంటుంది. నీ తండ్రి నిన్ను ఆయన కన్న కూతురుగా చూస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటే ఏంటి అని అనసూయ కాంచనతో అంటుంది. ఇక అప్పుడు అసలైన పెళ్లి వాతావరణం వచ్చిందని అంటుంది. మరోవైపు ఈ పెళ్లిని ఎలా చెడగొట్టాలా అని పారు, జ్యోత్స్న ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి, ఇక పెళ్లిని ఆపలేం అని పారిజాతం అంటుంది. అదే సమయంలో శ్రీధర్ వచ్చి మనం అనుకుంటే ఆపొచ్చు అంటాడు. అసలు నువ్వు పెళ్లికి రాకుండా ఉంటే పెళ్లే ఆగిపోయేది కదా అనంటారు పారు, జ్యోత్స్న. కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ లో ఒప్పుకోవాల్సి వచ్చిందని అంటాడు. ఇక ఇప్పుడు మన ముగ్గురం ఒక్కటైతే పెళ్లిని ఆపగలం అనంటాడు. నా కొడుకు కార్తీక్ బాబు దీప వల్లనే, తన కొడుకు కార్తీక్ దీప వల్లనే కష్టాలు అనుభవిస్తున్నాడని, వాడికి తెలియకుండానే ఈ పెళ్లిని ఆపి వాడి జీవితాన్ని బాగు చేయాలని శ్రీధర్ మనసులో అనుకుంటాడు. అందుకే పారు, జ్యోత్స్నలతో చెయ్యి కలుపుతున్నానని అనుకుంటాడు. పలు రకాల ప్లాన్స్ అనుకుంటారు. కాని పెళ్లి చెడగొట్టాలంటే ఇంకా పెద్ద ప్లాన్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు. సమయం చూసి కొడదామని అనుకుంటారు. మరోవైపు దీపను పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తారు. ఈ సమయంలో సుమిత్ర దీపకు బుగ్గచుక పెడుతుంది. దీపపై తన కోపాన్ని మొత్తం ముఖంపైనే చూపిస్తుంది. ఇక పారు దీపను నిన్ను కనిపారేసిన కన్నతల్లి కూడా నీకిలాగే పెళ్లవుతుందని ఊహించుండదు అని అంటుంది. దాంతో దీప నా కన్నతల్లి సుమిత్రే, నువ్వే నన్ను విడదీశావు అని పారు గురించి మనసులో అనుకుంటుంది. ఇక దీపపై సుమిత్రకు మరింత కోపం వచ్చేలా జ్యోత్స్న గతాన్ని గుర్తు చేస్తుంది. దీప తనను కొట్టింది, కార్తీక్ బాబుతో పెళ్లి చెడగొట్టింది, పోలీసులకు అప్పగించింది, బుల్లెట్ పేల్చిన ప్రతి విషయాన్ని గుర్తు చేసింది. దీపపై సుమిత్ర రగిలిపోతున్న సమయంలో పువ్వులిచ్చి దీపకు అలంకరించమని అంటుంది జ్యోత్స్న. ఆ కోపంలో సుమిత్ర పూలను నేలపై విసిరి కొడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది.